హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు నిజంగా మన దగ్గర స్పెషల్ గెస్టే ఉంది. ఎందుకంటే బేసిక్గా ఈవిడ చేసే క్యారెక్టర్స్ మనందరికీ ఫేవరెట్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో అంటే క్యారెక్టర్స్ పరంగా కాకుండా బేసిక్గా మనకు లీడ్ రోల్లో అయితే ఫస్ట్ స్టార్టింగ్, బట్ ఎందుకు లీడ్ రోల్ మిస్ అయ్యి క్యారెక్టర్స్ చేస్తుంది ఏంటి, కొంచెం నాకైతే డిసప్పాయింట్ ఉంది. ఎస్తర్ గారు మాట్లాడదాం. హాయ్ మ్యామ్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాం అండ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా చూసి. అండ్ ఎలా ఉంది ప్రజెంట్ వర్క్? చాలా బాగుంది, దేవుడి దయ వల్ల. మంచి మీరు చెప్పినట్టు హీరోయిన్ సెంట్రిక్ కూడా వస్తున్నాయి అండ్ క్యారెక్టర్స్ మంచి ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఒక మంచి ఆర్టిస్ట్కి చేయాలనే కోరిక ఉన్న అంటే మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. సో ఐమ్ వెరీ హ్యాపీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఫిల్మ్స్. అండ్ అంటే మీ క్యారెక్టర్స్ మేము ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఏంటంటే డిఫరెంట్గా కాకుండా ఏంటంటే క్యారెక్టర్స్లో మూవీస్లలో అండ్ మెయిన్ లీడ్ ఉంటున్నాయి, లేకపోతే క్యారెక్టర్స్ చేస్తున్నారు అండ్ మళ్ళీ సడన్గా హీరోయిన్గా చేస్తున్నారు. ఏంటి మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు క్యారెక్టర్స్ విషయం? ఎందుకంటే నాకు తెలిసి మన ఐ థింక్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్లో ఎలా అయిపోయిందంటే ఓవర్ ద ఇయర్స్ అది యాక్చువల్లీ దట్ హీరోయిన్ అంటే హీరో పక్కన నిలబడే క్యారెక్టర్ హీరోయిన్, మిగతా వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్, మదర్ రోల్ అలా అయిపోయింది. కానీ యాక్చువల్లీ ఆర్టిస్ట్ ఇస్ అన్ ఆర్టిస్ట్. ఇప్పుడు హాలీవుడ్లో చూడండి, దే కాల్ ఎవ్రీబడి అ లీడ్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ ఇన్ మెయిన్ రోల్. సో ఇట్ ఈస్ అ మెయిన్ రోల్ ఆర్ లీడ్ ఆర్టిస్ట్ అంతేగాని హీరోయిన్నే హీరోనే అనే పదాలు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ యాక్ట్రెస్ అనే పదం కూడా లేదు. మనం యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు యాక్టర్, ఎవ్రీబడి ఈజ్ యాక్టర్ అనే డిపార్ట్మెంట్, లైట్ మెన్ అనే డిపార్ట్మెంట్ అందరూ వస్తే డైరెక్టర్ అందులో ఆ డైరెక్ట్రెస్ అని చెప్పారు కదా, అమ్మాయి డైరెక్టర్ ఉంటే, అలాగే యాక్టర్ కూడా యాక్టరే. అమ్మాయి అబ్బాయి అనేది కూడా ఉండదు. మన పాతకాలంలో డ్రామాలు చూసేటప్పుడు ఎంతో వరకు నారీ వేషాలు కూడా, స్త్రీ వేషాలు కూడా అబ్బాయిలే చేసేవారు. ఎందుకంటే అందులో హీరో హీరోయిన్ అనేది లేదు, నటన, యాక్టింగ్. సో నాకు అది నేను చిన్నప్పటి నుంచి క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినందుకు, తర్వాత యాక్టింగ్ కోర్స్ చేసినందుకు ఆల్వేస్ నా మైండ్ సెట్లో ఎప్పుడూ అది లేదేంటంటే నేను ఎప్పుడు అందంగానే కనిపించే రోల్స్ చేయాలి, నా బ్యూటీ మీద ఫోకస్ ఉన్న సినిమానే చేయాలి, లేదు నేను హీరో పక్కననే నిలబడి ఉండాలి. నాకు ఆల్వేస్ ఏంటంటే నేను డిఫరెంట్గా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఎంత అందమైన రోల్ అయినా ప్రతి సినిమాలో నా ఐజ్, నా స్మైల్, నా హెయిర్ ఎంతవరకు చూపించవచ్చు, ఎంతవరకు చూడొచ్చు, నాకే చూసి బోర్ కొడుతుంది. ఒకసారి ఫోటో షూట్స్కి స్మైల్ చేయండి అంటే స్మైలేనా, వేరే ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. నార్మల్గా బేసిక్గా ఎస్ఆర్ గారి కంటే చూస్తున్నప్పుడు ఏంటంటే మీకు బోర్ కొట్టదు, కానీ చూసే వాళ్ళకి మాత్రం బోర్ కొట్టదు. సో అప్పుడప్పుడు చేయొచ్చు కదా. ప్రతి దాంట్లో ప్రతి సినిమాలో ఎవ్రీ టైం అదే చేయడానికి నాకు పర్సనల్గా మొనాటనీ నచ్చదు. సో ఐ ఆల్వేస్ కెప్ట్ లుకింగ్ ఫర్ ఓకే, ఒక 2 సినిమాలు చేశాను, తర్వాత అది లేదు ఇప్పుడు 3వ సినిమా కూడా అదే, 4వ సినిమా కూడా అదే అంటే లేదండి. నాకు కొంచెం ఆగినా పర్లేదు, బ్రేక్ తీసుకున్నా పర్లేదు, కానీ మంచి రోల్సే చేయాలి అండ్ సంథింగ్ విచ్ ఛాలెంజెస్ మీ, విచ్ గివ్స్ మీ గ్రోత్ యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడు క్యారెక్టర్ రోలే ఉన్నా, 2 సీన్సే ఉన్నా, నేను ఇంతకు ముందు కనిపించని రోల్ అయి ఉండాలి, కనిపించని లుక్ అయి ఉండాలి, కనిపించని ఏదో స్లాంగ్ అయి ఉండాలి, నేను నేర్చుకోవాల్సింది ఉండాలి. ప్రతి దాంట్లో నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ కూడా నాకు రాకూడదు, నాకు తెలియని చాలా ఉన్నాయనే ఫీలింగ్ నాకు ఉండాలి, ఆ భయం నాలో ఉండాలి. సో ప్రతి సెట్కి ఎక్కేటప్పుడు నాకు ఆ భయం ఉంటుంది. అయ్యో నేను ఇది ఎప్పుడు ముందు చేయలేదు కదా, ఫస్ట్ టైం చేయబోతున్నాను, ఎలా ఉంటుంది డైరెక్టర్ గారితో అడగడం. సో నా మైండ్ బిజీగా ఉంటుంది, ఐఎమ్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ విచ్ ఐఎమ్ ఆల్వేస్ డూయింగ్, షార్ట్ అవ్వగానే ఐ వాంట్ టు గో టు ద వ్యాన్ అండ్ స్లీప్, బికాజ్ నాకు భయం లేదు కదా, నాకు అన్నీ తెలిసిందే, నేను ఎప్పుడో నుంచి చేస్తున్నదే. సో ఐ డోంట్ లైక్ దట్, నాకు రిలాక్సేషన్ అనేది ఇష్టం ఉండదు. సో ఐ పికప్, ఐ చూస్ ఛాలెంజెస్. అండ్ ఈ మధ్య క్యారెక్టర్లో అంటే క్యారెక్టర్స్ విషయస్ కొంచెం సిమిలర్గా ఉంటాయి అనుకుంటే, కొంచెం బోల్డ్నెస్ తోటి ఎలివేట్ చేస్తూ ఆ దగ్గరికి వస్తున్నాయి అంటారు ఎస్తర్ వరకు. ఎంతవరకు నిజం అంటారు? నో, ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ నేను చేయడానికి నేను అన్ని రకాలైన రోల్స్ చేస్తున్నాను, హైలైట్ ఇవి అవుతున్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు సంస్కార్ కాలనీ వచ్చింది, దాని తర్వాత రెక్కి, దాని తర్వాత ఐరావతం అనే సినిమా వచ్చింది. ఐరావతం కూడా హాట్స్టార్లో #1 ట్రెండింగ్లో ఉంది, మంచి సబ్జెక్ట్. అందులో ఇట్ ఈస్ నాట్ సచ్ అ సబ్జెక్ట్, ఇట్ ఈస్ అ హారర్ కమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్. అది కూడా బాగా ఆడింది. కానీ ఈ రీల్స్, ట్రోల్స్, జనాలు సో పీపుల్ ఏమంటారు, హైలైట్ దీన్ని చేస్తారు. ఎందుకంటే మనుషులు మైండే అంత కాబట్టి మనం ఎంత వేరేది చేసినా బాగుంది అంటారు, కానీ ఈ రేంజ్కి క్రేజ్ ఇలాంటి రోల్స్కే వస్తున్నాయి కాబట్టి ఓన్లీ ఇవి చేసినట్టు కనిపిస్తుంది బయట. ఇప్పుడు మొన్న చాంగురే బంగారాజా చేశాను, డెవిల్ చేశాను, దే ఆర్ నాట్ దోస్ రోల్స్. చాంగురే బంగారాజా ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్, డెవిల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. సో బట్ జయజానకి నాయక్ ఆల్సో వెరీ గుడ్ క్యారెక్టర్, డిఫరెంట్ రోల్స్, అవి అప్రిషియేట్ చేస్తారు. కానీ మరి ఇంత క్రేజ్ అనేది అలాంటి క్యారెక్టర్స్కి రాదు. ఇలాంటి క్యారెక్టర్స్కి, ఇప్పుడు రెక్కీలో ఉన్న క్యారెక్టర్కి ఎంత క్రేజ్ వచ్చిందంటే, సో ఇట్స్ లైక్ ఐ థింక్ ఆడియన్స్ అలా ఆ దృష్టిలో చూస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఆ సినిమాతో ఎస్తర్ గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా. నాకే తెలియక నేను అనుకోలేదు. నేను ఏది రోల్ తీసుకునేటప్పుడు కూడా దీనికి ఇలా క్రేజ్ వస్తుంది, ఇది చేస్తే బాగుంటుంది అలా కాదు. నాకు నచ్చింది, హే ఇది డిఫరెంట్గా ఉంది కదా, చేస్తే బాగుంటుందేమో అనుకుని చేస్తూనే ఉంటాను. కానీ ప్రతి రోల్ని ఏది ఎవరికి ఎప్పుడు ఎలా నచ్చుతుంది అనేది మన చేతిలో లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, సినిమా అంటే స్టార్ట్ అయినాక బేసిక్ ఎవరికైనా డబ్బులు అవసరమే. ఎస్తర్ గారు ఏంటి అసలు డబ్బుల గురించి అడగట్లేరట అసలు. అది చూడండి, ఇప్పుడు అది హైలైట్ అయిపోయింది.
అది కాదు, డబ్బుల గురించి అడగట్లేదని కాదు. నేను ఫస్టే డబ్బులు అనను. నాకు కూడా ఇష్టం లేదు, నాతో ఎవరు అలా మాట్లాడినా నాకు నచ్చదు. మనుషులు అంటే డబ్బులు అనేది మనుషులు సృష్టించింది. దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ విచ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ విచ్ నీడ్స్ టు బి ప్రయారిటైజ్డ్, లైక్ యువర్ క్యారెక్టర్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు వర్క్ ఆన్ యువర్ క్యారెక్టర్, వర్క్ ఆన్ యువర్ నేచర్, ఆన్ యువర్ థాట్. బుక్స్ చదవండి, మీ బ్రెయిన్ వాల్యూ ఎక్కువ చేయండి, మీ మనస్సు వాల్యూ ఎక్కువ చేయండి, మీ సోల్ వాల్యూ ఎక్కువ చేయండి. ఇవన్నీ కాకుండా మీ మొత్తం వాల్యూ కొన్ని నోట్స్. ఇట్ ఈస్ సో చీప్ ఐ ఫీల్. ఎవరైనా వచ్చి నాకు మీ ఛార్జెస్ ఎంత అంటే, నా ఛార్జెస్ ఎందుకు, దేనికి? ఫస్ట్ టెల్ మీ మై స్టోరీ. నాకు ఎంత మీరు కోట్లు ఇచ్చినా నాకు స్టోరీ నచ్చకపోతే నేను చెయ్యను కదా, నాకు మనసు ఒప్పుకోకపోతే నేను చెయ్యను కదా. సో డబ్బుల గురించి ఫస్ట్ ఆలోచించడం ఎందుకు? ఫస్ట్ కథ చెప్పండి. కథ నచ్చితే రోల్ నచ్చితే నెంబర్ ఆఫ్ డేస్ నచ్చితే తర్వాత ఆ డేస్కి మీరు ఎంత తీసుకుంటారని అప్పుడు దానికి అర్థం ఉంది. కానీ ఫస్ట్ ఎస్తర్ గారు ఎంత తీసుకుంటారంటే ఎప్పుడన్నా రిజెక్ట్ చేశారండి? అంటే ఎంత డిమాండ్ చేసిన స్టోరీస్ అలా? ఎస్ ఇప్పుడు రీసెంట్లీ కూడా ఒక తమిళ సినిమా వచ్చింది, అవాయిడ్ చేశాను బికాజ్ ఐ డోంట్ లైక్. అంటే ఒక సినిమా చేసే వాళ్ళకి ఫస్టే డబ్బుల ఆలోచన అయితే ఆ సినిమా బాగా అవ్వదు. దట్స్ నాట్ అ సినిమా, ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇఫ్ యూ లవ్ యువర్ సినిమా, మీ మైండ్ మొత్తం మీ కథ ఉంటుంది, కథ అయ్యాక మీ క్యారెక్టర్ ఉంటుంది. అంత ప్రేమ లేకుండా సినిమా చేయబోతున్నారంటే మీ డబ్బులు ఉన్నాయి కాబట్టి తీస్తున్నారు, లేదా టైం ఉందని తీస్తున్నారు. అంతేగాని ఒక మంచి సినిమా తీయాలని ఉన్నవారు ఫస్ట్ వచ్చి మీ డబ్బులు ఎంత అని అడగరు. ఫస్ట్ వచ్చి మీ కథ నచ్చుతుందా, మీరు నా సినిమా చేస్తారా, నేను సో అండ్ సో, నేను ఇంతకు ముందు ఈ సినిమాలు చేశాను, ఇది నా ప్రొఫైల్ అని చెప్పేటప్పుడు ఒక పరిచయం, ఫస్ట్ మనిషి పరిచయం అవ్వాలి. ఆ మనిషిది వైబ్, నేచర్ అన్నీ నచ్చితేనే కథ నచ్చితేనే, అలా స్టెప్ వైజ్ వెళ్ళి లాస్ట్కి ప్రైజ్ మాట్లాడితే ఓకే. కానీ నాకు ఫస్టే నేను అటు ఇటు కూడా చాలా చదువుతూ ఉంటాను. చాలామంది ఈ హీరోయిన్ ఈ సినిమాకి 2 crores తీసుకుందంట. సినిమా చూస్తే 2 పాటలు ఉన్నాయి అంటే ఎన్ని డేస్ వర్క్ అయ్యి ఉండొచ్చు? 15 days. సో 15 daysకి కూడా 2 crore. ఇంకో సినిమాలో 20 days వర్క్ 30 days వర్క్ చేసిన 2 crore అంటే బేస్డ్ ఆన్ వాట్ దిస్ అమౌంట్ ఇస్. For me, the amount I charge is based on the number of days I'm working, the banner I'm working with, their convenience. అందరూ ఒక టీమ్ సినిమా చేసేటప్పుడు అన్ని చేసి ఎస్తర్ గారు కావాలని తీసుకొచ్చి కూడా, అయ్యో ఎస్తర్ గారి వల్ల నాకు బడ్జెట్ ఓవర్ అయిపోయింది, ఇప్పుడు సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాను. బేసిక్ ఎవరికి ప్రాబ్లం రాదనుకుంటా ఎస్తర్ గారు రాకూడదు. ఎందుకంటే సినిమా ఉద్దేశం సినిమా బయటికి రావాలి, నలుగురు చూడాలి. ఇప్పుడు నన్ను సైన్ చేసి నన్ను మొత్తం పేమెంట్ ఇచ్చేసి రేపు సినిమా రిలీజ్ అవ్వకపోతే సినిమా చేసి ఏం ప్రయోజనం? నా అన్ని డేట్స్ ఇచ్చినా వేస్టే, నాకు డబ్బులు వచ్చినా వేస్టే. యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఆ ఇండస్ట్రీకి వచ్చింది డబ్బుల కోసం కాదు కదా, జనాలు నన్ను చూడాలి కదా. సో ఫైనలీ నా ఉద్దేశం ఒక మంచి సినిమా, ఆ సినిమా బయటికి రావాలి, ఆ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచిది అవ్వాలి. దాంతోపాటు డబ్బులు కూడా కావాలి. ఎందుకు? మనం ఇచ్చిన టైంకి, మనం చేసిన హార్డ్ వర్క్కి. అంతేగాని డబ్బులే ఫస్ట్ అని నేను ఎప్పుడు, నాకు ఇష్టం లేదు. ఓకే. అండ్ ఫ్యూచర్ అంటే బేసిక్గా ఇప్పుడు ఎస్తర్ గారు చేసే క్యారెక్టర్స్ మొత్తం క్రైమ్కి రిలేటెడ్ ఉంటున్నాయి అంటున్నారు, ఎంతవరకు నిజం అసలు? నాకు తెలిసి ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు జానర్స్ అలా ఉన్నాయి కదా, బికాస్ ఈ లవ్ అనేది మనం ఎంత యాడమ్ అండ్ ఈవ్ కాలం నుంచి, బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి లవ్ అనేది అన్ని యాంగిల్స్లో చూపించి, లవ్ అనేది చూసి ఇప్పుడు లవ్వే ఉందా అన్నట్టు ఆలోచిస్తున్నారు అందరూ. లవ్ అనేది నిజమా? ఎందుకంటే సినిమాలు చూసింది జీవితంలో లేదు, జీవితం చూసింది సినిమాల్లో లేదు. సో అది ఇర్రెలవెంట్ అయిపోయింది సబ్జెక్ట్. వాట్ ఇస్ టుడే ట్రూ ఇస్ దిస్ మ్యానిపులేషన్, చీటింగ్, క్రైమ్, ఆల్ దిస్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఇన్ అ డైలీ లైఫ్. సినిమా చూడకపోయినా మన ఒక్కొక్కరి లైఫ్ వెళ్ళి మీ లైఫ్ ఎలా ఉందని చెప్తే దాంట్లో ఒక సినిమా ఉంది. సో సినిమాల కింద ఎక్కువ డ్రామా, యాక్షన్ అందరి లైఫ్లో జరుగుతున్నప్పుడు సినిమా మరీ ఇలా ఉంటే ఇట్స్ నాట్ ఎంటర్టైన్, వర్కౌట్ అవ్వదు. సో ఐ థింక్ సినిమా ఇస్ జస్ట్ అ పీస్ ఆఫ్ ద సొసైటీ. సో సొసైటీ ఎలా మారిపోతుందో దాంతోపాటు మన సినిమాలో, మన ఇండస్ట్రీ కూడా మారిపోతుంది. సో దట్స్ ఇట్, ఇట్స్ జస్ట్ రిలేటెడ్ అంతే. అండ్ సూపర్. అండ్ ఫైనల్గా ఎస్తర్ గారి ఫ్యాన్స్కి ఏం చెప్తారు ఇప్పుడు ప్రెసెంట్ మీ ఆడియన్స్కి? అంటే రీసెంట్గా మీ మూవీస్ చూసే వాళ్ళకి కానీ, లేకపోతే కొంతమందికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందో అని చెప్పాం కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో వెదర్ ఐ డిజర్వ్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ ఓవర్ రేటెడ్, హైప్ చేస్తున్నారో నాకే తెలియట్లేదు. ఎందుకంటే మనం వర్క్ చేస్తూనే పోతున్నాం కానీ ఇది అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని, క్యాల్కులేషన్ పెట్టుకొని నేనైతే చేయట్లేదు. సో ఇంత ప్రేమ, సపోర్ట్ నాకు వస్తుంది అనుకోలేదు, మీరు ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, సపోర్ట్, ఎక్స్పెక్టేషన్స్. నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు నాట్ డిసప్పాయింట్ యూ. డెఫినెట్లీ మంచి ప్రాజెక్టులు చేస్తున్నారు, మీదే ఆశీర్వాదం, ప్రేయర్స్ వల్ల, లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. మనమే చూస్తున్నాం సో మెనీ పీపుల్. సో ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ టుడే, ఇఫ్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మై కాలీగ్స్, ఇండస్ట్రీ, మీడియా, ఆడియన్స్. మీ అందరి వల్ల నేను ఇక్కడ ఉన్నాను. సో డెఫినెట్లీ మీరందరూ ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను డెఫినెట్లీ మంచిగా వాడుకుంటున్నాను, మంచిగా ఫర్ గుడ్ పర్పస్ యూస్ చేస్తున్నాను, నా బెస్ట్ని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను, మంచి సినిమాలు చేస్తున్నాను. మీరందరికీ డిసప్పాయింట్ చెయ్యను అని నా నమ్మకం. మీరు కూడా నన్ను డిసప్పాయింట్ చేయండి, నా సినిమాలను వచ్చి చూడండి, మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. అండ్ ఇలాగే మనం ఇంకా చాలా సంవత్సరాలు కలిసి జర్నీ చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మ్యామ్.